రాజధాని శంకుస్థాపనకు లక్షలాది మంది తరలిరావడం వల్ల భద్రతా ట్రాఫిక్ నిర్వహణ పోలీసులకు సవాలుగా మారింది. ఈ తరుణంలో పోలీసులకు అండగా మేమున్నామంటూ రాజధాని ప్రాంత యువత ముందుకు వచ్చింది. యువతలోని ఆసక్తి గమనించిన పోలీసు శాఖ వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అమరావతి శంకుస్థాపన విధులకు సన్నద్ధులు చేశారు. అమరావతి పోలీసు వాలంటీర్ పేరుతో ఏర్పడిన ఈ బృందం రాజధాని ప్రాంతంలో సేవలందించనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమం పోలీసులకు అంతే ప్రతిష్టగా మారింది. పెద్ద నగరాల్లో భారీ కార్యక్రమాలు జరిగినప్పుడు విధులు నిర్వహించడం కాస్త సులభమైన గ్రామాల మధ్యలో రాజధాని శంకుస్థాపన వంటి భారీ కార్యక్రమం జరుగుతుండడం కాకిలకు సవాలుగా మారింది. ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో ప్రజలు తరలిరానుండటం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడడం పోలీసులకు కత్తిమీద సాములాంటిది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల నుంచి కూడా పోలీసుల్ని భారీగా శంకుస్థాపన ప్రాంతానికి తరలించారు. మొత్తం 10,000 మంది పోలీసులను విధుల్లో నియమించారు. వీరంతా సోమవారం నాటికే రాజధాని ప్రాంతానికి తరలివచ్చారు. అయితే వీరందరికీ ఈ ప్రాంతం భౌగోళిక స్వరూపం తెలియకపోవడం సమస్యగా మారింది. విషయాన్ని ముందుగానే గమనించిన పోలీసు అధికారులు రాజధాని ప్రాంతంలోని యువకుల్ని పోలీసులకు సహాయకంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. రాజధాని కోసం భూములిచ్చిన గ్రామాల్లో ఒక్కో గ్రామం నుంచి 10 మంది చొప్పున 300 మందిని ఎంపిక చేసి వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అటు పోలీసులకు ఇటు సాధారణ ప్రజలకు ఉపయోగపడేలా వీరి సేవలను వినియోగించుకోనున్నారు. గ్రామాల్లో ఉన్న 300 మంది సెలెక్టెడ్ యూత్ ఎవరైతే వాలంటీర్గా ముందుకు వచ్చారో వాళ్ళని అమరావతి పోలీస్ వాలంటీర్స్ అని వారికి ఒక 7 days ట్రైనింగ్ కూడా ఇచ్చాము. వాళ్ళు సెక్యూరిటీ చెక్కింగ్స్ విషయంలో అలాగే ట్రాఫిక్ పరంగా కూడా ఒక టీషర్ట్ క్యాప్ వేసుకొని ఈ ప్రాంతం చెందిన వాళ్ళు మేము పోలీస్ డిపార్ట్మెంట్తో చేదోడు వాదోడుగా పనిచేస్తున్నామని చెప్పడానికి వచ్చారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమిటో ఎలా ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో ఫ్యూచర్లో చేరాలి అనే ఇంట్రెస్ట్ కూడా కొంతమందికి కలిగించేలాగా మేము మంచి కార్యక్రమాలు పెట్టాము వారికి. ఈ ప్రోగ్రామ్ కాదు, తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాంలో కూడా ఏ విధంగా మీరు పాలు పంచుకోవాలనే దాని మీద క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ట్రాఫిక్స్ సంబంధించి ట్రాఫిక్ సిగ్నల్లో 4 కోళ్ల జంక్షన్లు అయితే ఏ విధంగా చేయాలి, 2 కోళ్ల జంక్షన్లు అయితే ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించిన సిగ్నల్స్ నేర్పించడం జరిగింది. వీళ్ళు పోలీసుల సహకారంతో ఈజీగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడానికి మా సీనియర్ ఆఫీసర్లంతా ప్లాన్ చేయడం జరిగింది. పోలీసులు ఇచ్చిన శిక్షణ తమకెంతగానో ఉపయోగపడిందని యువతీ యువకులు చెబుతున్నారు. ఇంతటి భారీ కార్యక్రమంలో తమ భాగస్వామ్యం ఉన్నందుకు వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన ప్రాంతానికి వచ్చే అన్ని మార్గాల్లో పార్కింగ్ ప్రాంతాల్లో వాలంటీర్లు విధుల్లో చేరనున్నారు. మమ్మల్ని ట్రైనింగ్ ఇస్తున్న నెల్లూరు నుంచి ఆఫీసర్ వచ్చారు, ట్రాఫిక్ ఆఫీసర్ సపరేట్గా. వాళ్ళు మాకు బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్, పార్కింగ్ పెడతాం, చెకింగ్ చేయటం, విఐపీస్తో ఎలా మాట్లాడి, ఎదరో వ్యక్తితో ఎట్లా మర్యాద ఇవ్వాలి, రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలి అనేది నేర్పారండి. మా ఎస్ఐ గారు, మా కానిస్టేబుల్ గారు మొత్తం కలిసి మాకు ఎంతో సంతోషంగా ఎనర్జీతో నేర్పించి సాయంత్రం గంట పొగుల గంట తీసుకుంటున్నారు సార్. రాజధాని వైపు శంకుస్థాపన అంటే మామూలు విషయం కదండి. ఎంతోమంది విఐపీలు, నాయకులు, మహిళా సంఘాలు ఇలా చాలామంది వస్తూ ఉంటారు. అందరికి కూడా ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళతో మెలగాలి అనేది మాకు నేర్పించాయండి. 29 గ్రామాల నుంచి చాలామంది వచ్చారు. మేము కూడా మా వంతు మేము కూడా సహాయం చేస్తామని, అలాగే యూత్ కూడా చాలా మంది వచ్చారు. మేము కూడా మా వంతు సహాయం చేద్దామని ముందుకు వచ్చాము. విధులు నిర్వహించే వారందరికీ ప్రత్యేక దుస్తులు పోలీసులు అందజేస్తారు. వాటిపై అమరావతి పోలీస్ వాలంటీర్ లోగోను ముద్రిస్తారు. శిక్షణ, విధులు నిర్వహిస్తున్నట్లుగా ధ్రువపత్రాలను ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. పోలీసు ఉద్యోగాల ఎంపికలో వీరికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.